తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందా లేదా, నోట్లో మట్టి కొట్టిందా లేదా, జీరో బడ్జెట్ ఇచ్చి గుండు సున్నా చేతిలో పెట్టిందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, కొత్తగా ఆర్మూర్ ప్రజలు రాకేష్ రెడ్డిని నమ్మి ఓట్లేసినారు. సో ఇప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, మీరు ఈ 5 ఏళ్లలో ఆర్మూర్ ప్రజలకు ఏదో ఒక మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, అండ్ అట్లానే ఆర్మూర్ అంటే పక్కా తెలంగాణ వాదులు ఉంటారు అక్కడ. సో ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళొకసారి ఎలక్షన్స్ కి పోయి ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు? ఏమని చెప్పి మాకు ఓట్లు వేయండి, ఎందుకంటే తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, గుండు సున్నా ఇచ్చింది బడ్జెట్ లో. 30 రాష్ట్రాలండి భారతదేశంలో. ఈ బడ్జెట్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అదేళ్ళు వాళ్ళు దోసుకొని పోయినట్లు, లేకపోతే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంకు పెడతామో అనుకున్నారు. మీరు గమనించాల్సిన శ్రావ్య గారు, ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, ఇది భారతదేశ బడ్జెట్. వీళ్ళకి తెలియదు. మేము రూపాయి ఇస్తే మాకు 50 పైసలు ఇచ్చిండ్రు. రేపు ఇచ్చోడా 50 పైసలు కాదురా. రక్షణ శాఖ 6,22,000 కోట్లు. రక్షణ శాఖ ఉంటేనే తెలంగాణ ఉంటుంది. దేశం ఉంటేనే, ఆర్మీ ఉంటేనే, భద్రత ఉంటేనే దేశము ఒక సురక్షితంగా ఉంటేనే నీకు దేశం ఉంటుంది. ఆ దేశంలో తెలంగాణ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, బీహార్ ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించాల్సింది, వీళ్ళేదో మాకు వచ్చింది మేము ఇచ్చిందే చూస్తున్నారు శ్రావ్య గారు. రెండోది, ఈ రోజు 83 కోట్ల మందికి ఉచిత రేషన్, ఇవన్నీ అవే బడ్జెట్. 83 కోట్లలో తెలంగాణోడు, బీహార్ లేడు. చెప్పింది మళ్ళీ తెలంగాణ పేరు 36,000 కోట్ల రైల్వే బడ్జెట్ పనులు ఎట్లా జరుగుతాయండి? 8 లక్షలు, ఇంతకుముందు 10 సంవత్సరాల లెక్కలతో సహా చెప్పినాం. 8,36,000 సుమారు 8,50,000 కోట్లు ఇచ్చినాం. ఈసారి 17 లక్షల కోట్లు ఇస్తాం. ఆడ ప్రత్యేకంగా ఏం చేశారంటే, ఇక్కడ కొందరికి ఆ బీఆర్, ఏపీని ఒకటి ముసుగు పెట్టుకొని, అవి తప్పేముందండి. ఏపీ వాళ్ళకు 15,000 కోట్లు అప్పు ఇచ్చారు. వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి, రాజధాని ఉంది, నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, నెలకు 2 లక్షల, సంవత్సరానికి 2 లక్షల కోట్ల ఎగుమతి, 2,36,000 కోట్ల ఎగుమతులు చేసే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉందండి. 57,000 కోట్లు తెలంగాణ వచ్చినప్పుడు. అవును సార్, మాకు సైనిక్ స్కూల్స్ కావాలా, కేంద్రీయ విద్యాలయాలు కావాలా? కేంద్రీయ విద్యాలయాలు అనేది తెలంగాణలో మరుగున పడిపోయింది. కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి. నిజామాబాద్ వరకు స్టార్ట్ అయింది, వరంగల్ స్టార్ట్ అవుతాయి, అన్ని స్టార్ట్ అవుతాయి. దానికి ఏమిటంటే ఎయిమ్స్ కావచ్చు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, ఎవరిచ్చారండి ఇవన్నీ? నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ ఏం చేసింది కాకపోతే ఎవరు చేశారు? ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, గ్యాస్ కు ఒక్కొక్క సిలిండర్ 236 రూపాయలు కావచ్చు. ఇస్తుందా? ఒకటండి, చెడు కన్నా మంచి కన్నా చెడు తొందర వాగుతుంది. ముఖ్యంగా మాకు అడుగడుగున శత్రువులు, అన్ని మతస్థులు మా శత్రువులే. బీజేపీ కావచ్చు, హిందూ ధర్మానికి కావచ్చు, వాళ్ళు తొందరగా తీసుకెళ్తున్నారు ప్రజలలో. మా ధర్మాన్ని మేము, మా దేశాన్ని మేము కొద్దిగా చెప్పడంలో కొద్దిగా వెనుకబడి ఉన్నాం. అది చెప్పుకుంటాం నిదానంగా. ఎప్పుడైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎలా అయితే నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాము, ఫస్ట్ 1 సీట్ నుంచి 8 సీట్లకు వచ్చాం, 8 పార్లమెంట్ సీట్లకు వచ్చాం. కాబట్టి ప్రతిదీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఒక 4 సీట్లు ఎక్కువ తక్కువ అయిండొచ్చు సెంట్రల్లో, ఏం లేదు. ఒకటి దయచేసి ఈరోజు దేశంగా సుహాసిని ఆలి అని సిపిఐ సీనియర్ లీడర్, ఆమె అంటున్నదండి, ఈ దేశం ఐక్యతగా ఉండాలంటే, ఈ దేశం దృఢంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు అవసరం. ఈరోజు 3వ ప్రపంచ యుద్ధం ఉవ్వులూరుతున్నారు అంత ప్రపంచం అంతా. ఒకవైపు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, రష్యా, ఉక్రెయిన్లు కావచ్చు, అమెరికా లాంటి దేశాలు కావచ్చు, మొత్తం ఒక రకమైన ఆందోళనకరంగా ఉంది. ఉత్తర కొరియా, నార్త్ కొరియాలు కావచ్చు. అట్లాంటి టైంలో 145 కోట్ల పాపులేషన్ ని ఏకత్రాటిపై పెట్టడం, ఇంత అభివృద్ధి పథంలో దూసుకుపోవటం. అభివృద్ధి మీకు చెప్పాలా, 450 బిలియన్లు ఉన్న ఎగుమతుల్ని 750 బిలియన్లకు తీసుకెళ్ళినాం. ఒకవేళ విదేశీ దిగుమతులు 3 రెట్లు పెంచినాం 10 ఏళ్లలో. రెండోది, అదాని ఆస్తులు కూడా పెంచారు. అదాని అంబానీలు ఎప్పటి నుంచి చూడారండి. ఈరోజు కొత్తగా వ్యాపారం టీవీ ఛానల్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ కావాలంటే ఫోటోలు పెడతాను. ధీరుభాయ్ అంబానీతో ఇందిరాగాంధీ లంచ్ చేసింది, రాజీవ్ గాంధీ లంచ్ చేసింది. వ్యాపారులు అండి వాళ్ళు. ఎప్పుడైనా సరే ఈ దేశానికి మనం ఎందుకు ఇండస్ట్రియల్ పాలసీస్ అంటున్నాం? ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా. గవర్నమెంట్ చేయలేని పని మరి ప్రైవేట్ వాళ్ళకి, గవర్నమెంట్ చేయదు, ప్రైవేట్ వాళ్ళని చేయలేదు. ఇప్పుడు ఆదిత్య బిర్లా కావచ్చు, మహేంద్ర కంపెనీ కావచ్చు, ఇవన్నీ ఏం కంపెనీలు? దేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయండి. అవును, ఎవడో ఒక్కడు ఒలింపిక్ లో రన్నింగ్ అయినప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వెళ్తారు. అట్లనే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. టాటా పిల్లలు ఇలా కొత్తగానా? టాటా పిల్లలు కొత్త కాదు, రిలయన్స్ కొత్తగా కాదు,
ఆదాయం 89 లక్షల వ్యాపారం. ఆయన ప్రధానమంత్రి అయింది 2014. కాబట్టి దయచేసి మరి ఇదే ఆదాయాన్ని దగ్గర రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి తెచ్చుకున్నారు కదా 1000 కోట్లు మన ఒక ఇండస్ట్రీకి. పెట్టుబడిదారులు ఎవరైనా సరేనండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారాలు చేస్తే తప్పు లేదు. ఒకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో అసలు నీకు రైల్వే విద్యుతీకరణ లేదు. 600 కిలోమీటర్లు ఉంటే 6565 కిలోమీటర్లు చేసినాం. రెండోది 92,000 కిలోమీటర్ల వరకే 6 వరుసల జాతీయ రహదారుల విస్తరణ ఉండే. మేము ఒక 10 ఏళ్లనే 1,45,283 కిలోమీటర్లు చేసినాం. రెండోది 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 148 ఎయిర్పోర్ట్లు చేసినాం. రెండోది 269 రూపాయలకు ఒక జీబీ ఉంటే 2014లో ఈ రోజు 10 రూపాయలకు ఒక జీబీ చేసాం. ప్రపంచంలో అతి చౌక జీబీ. తల్లిని చూసుకోగలుగుతున్నాడు ఫోన్ లో, కూతురుతో మాట్లాడగలుగుతున్నాడు, భార్య భర్తలు ఆప్యాయత చూడగలుగుతున్నారు ఫోన్లో. ఎక్కడి నుంచి వచ్చిందండి టెక్నాలజీ? మధ్య తరగతులకు టెక్నాలజీ కావచ్చు. ఈ దేశం దృఢంగా బలంగా ఒక లేకపోతే విదేశీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి? మరి ఇరాన్లో ఎందుకు పెడతలేరు? ఇరాన్లో ఎందుకు పెట్టుబడులు పెడతలేరు? ఉక్రెయిన్లో ఎందుకు పెట్టుబడి పెడతలేరు? రష్యాలో ఎందుకు పెడతలేరు? భారతదేశంలోనే విదేశీ పెట్టుబడులు ఇంత పెరగడానికి కారణం ఏంటి? దృఢమైన బలమైన విశ్వ గురువు మోడీ వల్ల విశ్వసించే నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రపంచానికి నమ్మకం. చూడండి ఎన్ని సభలు చూశారు. పేదవాళ్ళకి చెప్తున్నాను, ఆహారం లేని వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు పేదవాళ్ళదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఉన్నత వర్గాలకు చెప్పినా, మధ్య తరగతి చెప్పినా, ఇంకా రెండోది నిరుద్యోగ చెప్తున్నాను. 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్, 20 లక్షల కోట్లు, 8 కోట్ల యువతకు ఉద్యోగాలు. కరోనా వచ్చినప్పుడు 140 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్, 3,50,000 కోట్లు ఈ మైక్రో ఇండస్ట్రీస్ కు ఇన్సెంటివ్స్, అంటే వ్యవస్థ దెబ్బతినద్దు రంగమని, పారిశ్రామిక రంగమని. మూడోది ఇప్పుడు అనవసరం పేదలు. ఒక్కసారి చూడండి, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన, 4 కోట్ల ఇల్లు కట్టించాం. 4 కోట్ల ఇల్లు ఈ 10 ఏళ్లలో. రెండోది 83 కోట్ల మందికి రేషన్ ఫ్రీ. రేషన్ ఫ్రీ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించారు. పేదలు మొత్తం చెప్పనివ్వండి. ఫస్ట్ ఇల్లు, తర్వాత ఉచిత రేషన్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్, నిజమైన అరువులకు 9 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా, 13 కోట్ల మందికి శౌచాలయాలు మహిళలకు. రెండోది ఉచిత విద్యుత్ సూర్యాగర్ స్కీమ్ కింద, ఉచిత తాగునీటి సౌజన్య స్కీమ్ కింద. మూడోది ఉచిత జన్ధన్ ఖాతాలు, నీకు ఇల్లు ఇచ్చాము. రెండోది ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పుడు ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు ఉచిత వైద్యం. నీకు ఇల్లు, వైద్యము, తిండి, గూడు, నీరు ఇవన్నీ ఇచ్చి నీకు జన్ధన్ ఖాతాలో ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి పేదవాళ్ళకి చేసామండి. ప్రపంచంలో రికార్డు. కావాలంటే లెక్కలు చూసుకోమనండి. 25 కోట్ల మందిని 10 సంవత్సరాల పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం. పేదరికం నుంచి ప్రపంచ రికార్డు. 25 కోట్ల మందిని మీరు, దిస్ ఆల్ జెన్యూన్ సిస్టమ్స్ అకౌంట్స్ ఇవన్నీ ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితి కోతారా, లేదా ఆర్బీఐ కోతారా, లేకపోతే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం రాష్ట్రాలు ఫెయిల్ అవుతున్నాయా? రాష్ట్రాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆయన ఏదో ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షల రూపాయలు ఇస్తుంది. వీళ్ళు ఒక 3 లక్షల ఇచ్చుతోని ఒక 400 సేఫ్టీ, ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం పెట్టిందో ఒక 400, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇట్లా కట్టాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక మాయాల మరాఠీ మోసగాడు 1200 మంది యువతల హత్యలకు, ఆత్మహత్యలకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి ఖాళీ భారత ప్రధానమంత్రి ఫోటో పెట్టకూడదని, భారత ప్రధానమంత్రి ఆయన నరేంద్ర మోడీగా ఊహిస్తున్నాడు. కాదు, ఆయన నరేంద్ర మోడీ గారు కాదు. ఆయన భారత ప్రధానమంత్రి ఫోటో పెట్టవలసి వస్తే నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అని ఒక మోసపూరితమైన స్కీమ్ పెట్టి మొత్తానికి 10 ఏళ్ళ కట్టిన 1,50,000 ఇల్లు. 1,50,000 ఇల్లు. మేము 4 కోట్ల ఇల్లు కడితే 1,50,000 ఇల్లు. 1,50,000 ఇల్లు కూడా సుమారు మా ఆర్మూరు చెప్తున్నాను. మొత్తం ఆర్మూరుకు 10 ఏళ్ళైనా 525 ఇల్లు శాంక్షన్ అయినాయి. 525 ఇల్లు శాంక్షన్లలో 165, 145 ఇల్లు వర్క్ కాలేదు. సుమారు 400 ఇల్లు సెమీ ఫినిష్డ్. ఒక్క ఇల్లు రాలేదు. ఎవరు తీసుకోవద్దన్నారండి? 4 కోట్ల ఇల్లు ఖాళీ. నీ వ్యక్తిగత దురహంకారం వల్ల, నీ వ్యక్తిగత ఇమేజ్ వల్ల తెలంగాణ సమాజం. కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాజీవ్ గృహకల్పాన్ని కొత్తగా కడుతున్నాం అంటుంది. మరి ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం చేయాలా? ఇప్పుడు ఒకటండి, మొత్తం కట్టినే 150,000 అవి ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నాయి.
కంప్లీట్ కాలేదు. అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారా ఓన్లీ ఆర్మూర్లోనే? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల గట్టినే 1,50,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ గృహాలు అవి ఇంతవరకు పంచలేదు. అవి సగం అసంపూర్తిగా ఉన్నాయి, రకరకాల కండిషన్లు ఉన్నాయి, రకరకాల స్టేజ్ లో ఉన్నాయి. నేను చెప్పింది ఆర్మూర్తో ఉదాహరణ ఇచ్చాను మీకు. 10 సంవత్సరాలల్లా కట్టింది 525. 525లో 100 ఇంకా మొదలు కాలేదు. సుమారు 410-20 ఇల్లు, 420 ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో మా ఊరు అంకాపూర్, నేను పుట్టినూరు, సుమారు 90 ఇండ్లు కంప్లీట్ చేశారు. అంటే మొత్తం ఇంకా సెమీ ఫినిష్డ్ ఉంది. ఈ దుర్మార్గుడైన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతున్నాడో మా కాన్స్టిట్యున్సీలో, ఆ 100 ఇండ్లు కూడా పేదోళ్ళకు వంచనిస్తలేరు. ఇదొక నయా రజాకర్ కాసిం రజ్వీని వ్యవస్థను తీసుకొచ్చిండు. ఎవడు కొల్లాపూరోడు, ఎవడు కోమన్పల్లోడు, ఎవడు కొడంగలోడు, పేదలకు ఆ 100 ఇండ్లు కూడా వంచనివ్వరండి. అంటే అంటే నా మీద పగుంటుండొచ్చు, ఆర్మూరు ప్రజల మీద పగ ఎందుకండి? ఆర్మూరు ప్రజలు ఏం అన్యాయం చేశారు? ఎట్లా కొడంగల్ ప్రజలు ఎట్లా ఆర్మూరు ప్రజలు కూడా అంతే కదా, కొల్లాపూర్ ప్రజలు ఎట్లా ఆర్మూరు ప్రజలు కూడా అట్లనే. ఆర్మూరు ప్రజలు చూస్తున్నారు, ఎప్పుడో ప్రతీకారం తీసుకుంటారు. ఎవడెవడైతే మా మీద పగబెట్టాడో, ఎవడెవడైతే మమ్మల్ని అభివృద్ధికి దూరం చేస్తున్నాడో, ఎవడెవడైతే మమ్మల్ని అవమాన పాలు చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తగిన సమాధానం అవుతుంది. మా ఆర్మూరు ప్రజలు, మా ఉత్తర తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రముఖంగా ముందుండి నాయకత్వం నేనే వహిస్తాను. ఈ రోజు భారతదేశం 145 కోట్ల ప్రజల్ని ఇంత దృఢంగా సేఫ్ గుంచిందంటే ఆ పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు కాళ్ళు మొక్కి తల మీద పోసుకున్నా కాళ్ళు కోసుకుని జాతి రుణం తీసుకోదు నరేంద్ర మోడీ గారు. మరి ఇంత చేసినప్పుడు సీట్లు ఎందుకు తగ్గాయి అనుకుంటున్నారు? సీట్లు అనేది ఒకటండి, అందరూ పగబెట్టారు. ధర్మం మీద పగ. ఇంటర్నేషనల్ మాఫియా ఎట్లయితే అభిమన్యుని చంపిన అనుకున్నారు, ఒక అధర్మ యుద్ధంలో అధర్మ యుద్ధం చేశారు. మోసపూరితమైన మాటలు. రాహుల్ ఖాన్ అండ్ రేవంత్ ఖాన్ అంటే మీరు చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు. రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ముస్లింస్ దేశంకి వెళ్ళగొడతాం. ఇదేంటండి? 10 సంవత్సరాలలో రాజ్యాంగాన్ని ఇంత ముట్టుకోలేదండి. 68 సార్లు మార్చి చింపి తుకుడలు చేసిన పార్టీ కాంగ్రెస్. భారతదేశంలో దేశాన్ని చీల్చిన పార్టీ నెహ్రూ, దేశాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఇందిరాగాంధీ. 15,000 మంది సైనికులను చంపిండు రాజీవ్ గాంధీ శ్రీలంకకు పంపించి. 1975లో మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటి బోన్లోకి నెట్టిన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఇందిరాగాంధీ గారు. బింద్రన్వాణిని పెంచి సిక్కుల తూటాలకు బలైంది ఇందిరాగాంధీ. ఎల్టిటి ప్రభాకరన్ కి ట్రైనింగ్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తూటాలకు బలైంది రాజీవ్ గాంధీ. ఎంతసేపు దేశం గురించి ప్రాణాలు అర్పించారు? దేశం గురించి ప్రాణాలు అర్పించలేదని వీళ్ళు. వాళ్ళు చేసిన ఏదైతే లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల ఒక జాతి గాయపడ్డది, ఆ జాతి పగ తీర్చుకున్నది. కాబట్టి దయచేసి మీకు ఇదే చెప్తున్నాను, అట్లాంటి అపోహలు పెట్టి ముస్లింస్ ఎట్టిపోతారండి? మేము చెప్తున్నాం మా వాళ్ళని చెప్తున్నాం, మా రక్తం అని చెప్తున్నాం, డిఎన్ఏ ఒకటని చెప్తున్నాం. వాళ్ళు విదేశీ ముస్లింస్ కాదండి, వాళ్ళు మా సోదరులు. భారతీయులు, భారతీయ ముస్లింస్. నిన్న కూడా చెప్పాను నేను ఇంటర్వ్యూలో, అదే చెప్పాను. మాకు ఆ 90% ముస్లింస్ తోని సమస్య లేదండి. వాళ్ళు మా తాత ముత్తాతలు, వాళ్ళు అందరు ఒకటే, వాళ్ళ రక్తము మా రక్తం ఒకటే. అది డిఎన్ఏ టెస్టులు చేస్తే కూడా ఇండియన్ అంతా ఒకటే రక్తం వచ్చింది, ఒకటే డిఎన్ఏ వచ్చింది. ఉన్న ఈ 10% మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మా హిందువుల మీద అరాచకాలు, వెస్ట్ బెంగాల్ లాగా, కాశ్మీర్ లాగా. ఏంటండి కాశ్మీర్ లో ఊచకోతకు వస్తారా 5 లక్షల మందిని? అమ్మాయిల్ని రంపాల మీద వస్తారా రేపులు చేసి? వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ అమ్మాయిల్ని మీరు అత్యాచారాలు చేస్తారా? లవ్ జిహాద్. మరి లవ్ జిహాదులు కావచ్చు, రీసెంట్ గానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద వ్యాఖ్యలు చేసినారు. ఎందుకు బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా కూర్చోదు? ఇటువంటి హిందూయిజం అని మాట్లాడడం తప్ప ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యల్ని ఖండించరు ఎందుకు? ఒకటండి, ప్రతి ఒక్కడికి చులకనైనం. ఒకడేమో రాముడు మీ చిన్నానని అంటాడు, సీతమ్మ మీ చిన్నమ్మని అంటది. ఒకడేమో వెంకటేశ్వర సుప్రభాతం లేవు లే అనుకుంటే ద్వందార్థాలు తీస్తారు. నేను ఏమంటున్నా, వీళ్ళందరికి ఒకటే అంటున్నా. ఒక్క వేరే మతం మీద ఒక మాట అన్నారేమరా మీరు? వేరే ఎందుకు అన్నారు నాకు అర్థం కాదు. అంటే నపుత్సకులారా మీరు? హిందూ మతమే చులకన దొరుకుతాదిరా. ఒకవేళ మీరు మగ జాతి అయితే, మగ పుట్టుక పుడితే, ఈ దేశ బిడ్డలే అయితే ఎందుకు వేరే మతస్తులు అన్నారు? మా వెంకటేశ్వర స్వామిని సుప్రభాతంలో పెడార్థాలు తీస్తారు, మా రాముడు చిన్నానని అంటారు. కాబట్టి దయచేసి ఇక
జాతి కూడా మేల్కొంటుంది. సీట్లు ఎక్కువ తక్కువ పక్కన పెట్టు, ఈ రోజు కాకపోతే రేపు సీట్లు వస్తాయి. 400 नहीं 500 पार भी करेगा, एक दिन आएगा तो 500 भी पार करेगा, आएगा वो दिन. వీళ్ళంతా ఏమైతుందంటే ముస్లిమ్స్ మతస్థులను రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా దేశంలో ఉన్న 22 ప్రతిపక్ష పార్టీలు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కుల పిచ్చి రెచ్చగొట్టి, నేను అందుకోసం ముఖ్యంగా ఈ హిందువులందరికీ చెప్తాను, ఈ కుల పిచ్చే మన ధర్మానికి ప్రమాదం, మన హిందూ జాతికి ప్రమాదం. మనం కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బామ్మని, రెడ్డి అనుకుంటా మనం విడిపోతూనే ఉందాము. వాడేమో ఒకటే. ఇప్పుడు మీరు చూశారు కావచ్చు సోషల్ మీడియాలో, రాహుల్ గాంధీకి ఎంత మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు. డివైడ్ ది మేజర్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ, యూనిటెడ్ ది మైనారిటీ కమ్యూనిటీ అంటున్నారు. అంటే మైనారిటీలు అందరిని ఒకటి చేయు, హిందువులను డివైడ్ చేయాలి, రాజీవ్ గాంధీ పాఠాలు చెప్తున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ, ఈ రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ మన మీద పగబట్టిండు. పార్లమెంట్లో కూడా మాట్లాడే మాటలు చూడు, హింస, హింస, అసత్యము. హిందూ జాతి ఎక్కడ హింసించిందండి? 800 సంవత్సరాల నుంచి హింసించబడుతుంది. ఈ రోజు కూడా ఎక్కడన్నా 1000 మంది హిందువులు ఉన్న దగ్గర ఒక ముస్లిం గౌరవంగా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఒక 1000 మంది ముస్లింలు ఒక హిందూ ఉండగలుగుతాడండి? చెప్పండి మీరు దయచేసి. ఇది శాంతి నేల, శాంతి కపోతాలను ఎగరేసిన నేల, బుద్ధుడు పుట్టిన నేల, సిద్ధార్థుడు పుట్టిన నేల. కాబట్టి ఈ నేల ఎప్పుడు ప్రేమ గుణం ఉన్నది. మేము అనేది ఒకటే, దయచేసి ఇప్పటికన్నా హిందువులు ఒక్క మాట, అందరైన శత్రువులు, కానీ మనలో మనం ఒకటి కావాలి. మనకెవరు రారు. వాళ్ళకన్నా ఒకరేమో పార్లమెంట్ సభ్యుడు జై పాలస్తీన్ అంటాడు, ఇంకా రకరకాలుగా అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, తాలిబాన్ అంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి అన్న దయచేసి ఈ ఆస్తులు సంపాదించుకొని ఎవరికో ఇచ్చే బదులు పండ్ల దుకాణపోడికి, పాతింప సాపానోడికి మీ పిల్లల భవిష్యత్తు గురించి అన్న మీరు ఒకటి కండి. వాడేమో దుబాయ్కి వెళ్ళి ఓటింగ్ చేద్దాం కత్తాడు ఫ్లైట్లా, నీ సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి. నువ్వేమో పోలింగ్ బూత్ పక్కన పడుకొని రాడు పక్కిల్లోడు. వీడికి ఫామ్ హౌజులు కావాలా, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కావాలా, మర్సిడెస్ కార్లు కావాలా, షాపింగ్ మాల్లు కావాలా, ఇవన్నీ కావాలా. వీడి దేశం మాత్రం అది వీడికి. వీడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లు, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లు, బంగ్లాదేశ్కి వెళ్ళి మరి వచ్చిన భారతదేశం ఉంది. మరి భారతదేశంకి వెళ్ళి ఎటు పోతారా మీరు? ఎటు పోతారు? అవి రావడానికన్నా హిందువులకి ఇది ఒకటి ఉంది, నేల. మా నేలు ఉంది, మా జాతి ఉంది, మా భారతీయ జనతా పార్టీ ఉంది, మా ఆర్ఎస్ఎస్ ఉంది, మా ఆర్య సమాజ్ ఉంది, మా హిందూ ధర్మం ఉంది, మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మా రాముడి దర్బార్ ఉంది, సీతమ్మ తల్లి పాదాలు ఉన్నాయని వస్తున్నారు. మీరెక్కడ పోతారా? మీకేం మాటలు చెప్పాలా? జై శ్రీరామ్ అంటే గొంతులు కోస్తున్నారు, జై శ్రీరామ్ అంటే. కాబట్టి నీ జాతిని నువ్వు కాపాడుకో. ఏం చేసుకుంటావు ఈ ఆస్తులన్నీ? మోకిలలో కొంటావా, పూనాలో కొంటావా, బెంగళూరులో కొంటావా? ఏం చేసుకుంటారు ఈ ఆస్తులన్నీ? ఏం చేసుకున్నారు? పాకిస్తాన్లో పెద్ద పెద్ద ఇళ్ళని వదిలేసిండ్రు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వదిలేసిండ్రు. దేహి అన్నమో దేహి అని కూడా ఢిల్లీలో గుడారాలను ఉంటున్నారు. ఒక్కసారి కనువిప్పు తెచ్చుకోండి. మీకున్నది ఒకటే ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒక్కటే. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునేది, మిమ్మల్ని కడుపులో పెట్టుకునేది, మీకు మీ కష్టం వస్తే కన్నీరు పెట్టేది. ఈరోజు చూడండి, వయనాడ్ 80% ముస్లిమ్స్ ఉన్న వయనాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేరా ముందు చేసేది. చస్తున్నారు బిడ్డలు, కానీ అయినా కానీ కాపాడుతున్నారు. మతం చూడట్లేదు, జాతిని కాపాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఒకటే, 145 కోట్ల మంది మా దృష్టిలో భారతీయులు మాత్రమే. మీ దృష్టిలో మేము హిందువులు అంటున్నారు, భారతీయ జనతా పార్టీ, కానీ మా దృష్టిలో 145 కోట్ల మంది, రోజుకు 80,000 మంది పుడుతున్నారు, రోజుకు 29,000 మంది చస్తున్నారు. మొత్తానికి మొత్తం భారతీయులమే. ఈ భారతదేశం ఒక్కటే రక్ష. ఈ దేశాన్ని గురించి, ఈ నేల గురించి, ఇక్కడున్న హిందూ జాతి గురించి, ఇక్కడున్న బలహీనుల గురించి, న్యాయం గురించి ఒకటే ఒక పార్టీ కొట్లాడుతున్నది, అది భారతీయ జనతా పార్టీ. చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవుతాడు, దుబాయ్లో కార్మికుడిగా పనిచేసిన ఎమ్మెల్యే అవుతాడు. ఇది ఎవరో కుటుంబాల గురించి, స్టాలిన్ కుటుంబం గురించి, కరుణానిధి కుటుంబం గురించి, బాల్ ఠాక్రే కుటుంబం గురించి, కేసీఆర్ కుటుంబం గురించి, అఖిలేష్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ అల్లుడికి, ఇట్లాంటి పార్టీ కాదు ఇది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు, ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అబ్దుల్ కలాం లాంటి నిజమైన దేశభక్తుడు ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రామ్నాథ్ కోవింద్ లాంటి దళితుడు రాష్ట్రపతి కావచ్చు. దయచేసి ఇవన్నీ గమనించాలా. ఇది గమనిస్తేనే జాతి ముందుకెళ్తుంది. సో దీన్ని బట్టి 4వసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అంటారు. 40వసారి కూడా, 40వసారి కూడా పక్కా పక్కా.